వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. కాప్రా సర్కిల్ పరిధిలోని సర్వే నంబర్ 199/1లో ప్రభుత్వం స్టేడియం కోసం కేటాయించిన స్థల చుట్టూ ప్రహారీ గోడ నిర్మాణం ప్రారంభమైంది. అదే ప్రాంతంలో ఉన్న శ్మశాన వాటికకు అవసరమైన మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం కూడా ప్రణాళికలు రూపుదిద్దుకున్నాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న చర్లపల్లి డివిజన్ కార్పొరేటర్ బొంత శ్రీదేవి మాట్లాడుతూ, ప్రభుత్వ భూమిని కాపాడుతూ ప్రజలకు ఉపయోగపడే విధంగా ఇండోర్ స్టేడియం మరియు శ్మశాన వాటిక అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తారని తెలిపారు. గత కొన్ని సంవత్సరాలుగా భూరక్షణ కోసం పోరాడుతున్న జమ్మిగడ్డ శ్మశాన వాటిక కన్వీనర్ తాడూరి గగన్ కుమార్ ను ఆమె ప్రత్యేకంగా అభినందించారు. అలాగే స్థానికంగా దళారుల చేతిలో మోసపోయి డబ్బులు కోల్పోయిన పేద కుటుంబాలకు ప్రభుత్వం నుంచి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అందేలా కృషి చేస్తారని కార్పొరేటర్ హామీ ఇచ్చారు. స్థానిక ప్రజల అవసరాలకు అనుగుణంగా ఈ ప్రాంత అభివృద్ధి వేగంగా కొనసాగుతుందని కార్యక్రమంలో అధికారులు తెలిపారు. నమస్కారం, జై తెలంగాణ. మరి ఈరోజు ఉప్పల్ నియోజకవర్గంలోని చర్లపల్లి డివిజన్లో ఉన్న మరి జమ్మిగడ్డకు రావడం జరిగింది. మన అందరికీ కూడా తెలుసు, మరి మొన్ననే జమ్మిగడ్డలోని మరి ల్యాండ్ని గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. మరి 9 ఎకరాల 22 గుంటల ల్యాండ్ మరి గవర్నమెంట్ చేతిలోకి తీసుకోవడం జరిగింది. మరి మొన్న తీసుకున్నాక మరి ఈరోజు అధికారులతోటి మరి జెడ్సీ గారు, అదేవిధంగా మరి MOH గారు, DCP గారు ఉన్న అధికారులు, DEAలు అందరూ కూడా వచ్చి మరి ఇమీడియట్లీ మొన్న తీసుకున్న తర్వాత కొలతలు మరి పూర్తి స్థాయిలో 9 ఎకరాల 22 గుంటలతోటి 9 ఎకరాల 22 గుంటలకి మరి పూర్తిగా కూడా పర్మనెంట్గా ఇంకా కొంచెం కూడా ఇవాళ యాడ్ అవుతుంది. ఇవాళ పర్మనెంట్గా పూర్తి కొలతలతోటి మాకు రావడం జరుగుతుంది. దాని ప్రకారంగా మరి మొన్న కమిషనర్ గారు నన్ను పిలిచి అడగడం జరిగింది, ఏందనంటే ఏది పెట్టుకుందాము అని అంటే చర్లపల్లి డివిజన్లో ఉన్న ఈ జమ్మిగడ్డ ఉన్న ఈ ల్యాండ్ ఏదైతే ఉన్నదో దానికి అప్రోచ్ రోడ్ అనేది సరిగ్గా లేదు. మరి మా ఉప్పల్ నియోజకవర్గంలో ఇంత పెద్ద గవర్నమెంట్ ల్యాండ్ చేతిలోకి తీసుకున్న తర్వాత మరి ఇంటర్ డిగ్రీ కాలేజ్ పెట్టుకుందామంటే రాకపోకలకు ఇబ్బంది, మరి 100 పడకల హాస్పిటల్ పెట్టుకుందామన్నా కూడా మరి రాకపోకలకు ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి మరి యువత ఈరోజు మరి మారక ద్రవ్యాలకు అలవాటు అవుతున్నాయి. డ్రగ్ రహిత తెలంగాణగా తీర్చిదిద్దాలనేది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన. కాబట్టి మరి ఇక్కడ అన్నీ కూడా దాదాపు స్లమ్స్ ఉన్నాయి, మరి ఎడ్యుకేటెడ్ కాలనీస్ ఉన్నాయి. సో యువతను ప్రోత్సహించాలంటే ఖచ్చితంగా ఒక మంచి స్టేడియం కట్టుకోవాలి, ఇండోర్ అవుట్డోర్ ప్రతి ఒక్క ఆట కూడా ఇక్కడనే ఆడిపించాలని ఒక మంచి సంకల్పంతో మరి గౌరవ ముఖ్యమంత్రి గారి కోరికతోటి కమిషనర్ గారు, నేను మరి ఉన్న అధికారులందరూ కూడా స్టేడియం కట్టుకోవాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి ఆనాటి నుంచి ఈనాటి వరకు మరి గగన్ గారు దీనిపైన మరి విస్తృత పోరాటం చేసుకున్నారు. మరి వారికి కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. మరి పేద బడుగు బలహీన వర్గాల కోసము ఏర్పడ్డ ప్రభుత్వము మరి రేవంత్ రెడ్డి గారి సర్కార్, కాంగ్రెస్ ప్రభుత్వము. కాబట్టి మరి పేదోళ్ళు మరి స్టేడియంలోకి పోవాలనంటే నెలకు 15,000 20,000 ఏ ఆట నేర్చుకోవాలన్నా ఖర్చుతో కూడుకున్నది. కాబట్టి మరి 1 నుంచి 10 వరకు మరి పూర్తి స్థాయిలో ప్రతి ఒక్క ఆట కూడా స్టేడియంలో ఉంటుందని తెలియజేస్తూ మరి నాణ్యవంతమైన కోచ్లు మరి సీనియర్ కోచ్లను కూడా ఇక్కడ నియమించాలని మరి 1 నెల లోపట ఈ ప్రహరీ కూడా మండే నుంచి ఇప్పుడు స్టార్ట్ అయింది. JCB వచ్చి పని చేస్తూ ఉన్నారు. సో ప్రహరీ కూడా మొత్తం కూడా ఇవాళ వచ్చిన పర్మనెంట్ స్ట్రక్చర్ తోటి ప్రహరీ కూడా కట్టుకొని దాని తర్వాత వచ్చే వారం లేకపోతే మళ్ళీ వచ్చే వారము మరి 6 కోట్ల రూపాయలు స్టేడియం కోసం శాంక్షన్ చేయిస్తానని తెలియజేస్తా ఉన్నాను. మరి ఇక్కడున్న పేదలకి మరి 22 మందికి మరి ఆనాడు మరి పాపం వాళ్ళు తెలియక మరి 5 లక్షలు పెట్టి 6 లక్షలు పెట్టి మరి కొనుక్కున్నారు. వాళ్ళు చాలా బాధపడుతున్నారు. మరి వారిని కూడా 22 మందికి ఆల్రెడీ గతంలో మరి ఇంకా కొన్ని ప్లాట్స్ పోయినాయి, కూలగొట్టేసిండ్రు MRO గారు చెప్ప చేయకుండా. మరి వాళ్ళు వచ్చి మరి వాళ్ళకు న్యాయం చేయడం జరిగింది. గతంలో రామ్మోహన్ గారు అనేక మంది 16 మంది ప్లాట్లకి మరి న్యాయం చేసినాం. ఇంకా కొంతమంది అరొకరు ఉన్నారు, వాళ్ళని కూడా డబల్ బెడ్రూమ్లు అలాట్ చేద్దామని అనుకుంటున్నాం. మరి కలెక్టర్ గారి దగ్గరికి మండే రోజు పోయి మరి ఇవాళ టైం ఇస్తే ఇవాళ లేకపోతే మండే రోజు పోయి మరి పేదలకి మరి ఎవరో మధ్యవర్తులు దళారులు అమ్మేసిపోవడం జరిగింది. మరి వాళ్ళు ఇక్కడ స్థానికంగా ఉంటే ఖచ్చితంగా వాళ్ళని పిలిచి బుజ్జగించి మరి పేదలకు కూడా న్యాయం చేస్తానని ఈ సందర్భంగా
సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నాను. మరి ప్రతి ఒక్కరి సహాయ సహకారాలతోటి మరి జమ్మిగడ్డలో ఉన్న ఈ ల్యాండ్ని పర్యవేక్షణ చేస్తూ మరి అందరి సహకారంతో అందరి ఆమోదంతో మరి చక్కటి స్టేడియం కట్టుకుందాం, కలిసి ముందరికి నడుస్తామని తెలియజేస్తూ అభివృద్ధి బాటలో జమ్మిగడ్డలో ఉన్న ప్రతి ఒక్క కాలనీ, నెహ్రూ నగర్ కానివ్వండి, డబుల్ బెడ్రూమ్ కానివ్వండి, జేకే కాలనీ కానివ్వండి, న్యూ విరాట్ నగర్ కానివ్వండి, వాసవి నగర్ కానీ, మార్తెంట్ల, ఇట్లా అన్ని కాలనీ, దేవికా కాలనీ కానివ్వండి, సో అందరికీ పూర్తి స్థాయిలో పనులు అనేటివి జరిగిపోయినాయి. మరి చెర్లపల్లి డివిజన్ అంటేనే అభివృద్ధికి మారు పేరుగా తీర్చిదిద్దుతాని అరాకొర పనులు ఏవైతే ఉంటే అవి కూడా చేసి పెడతానని తెలియదు. జై తెలంగాణ, జై కాంగ్రెస్, జై తెలంగాణ. 2 గుంటల మరి ఈ ప్రభుత్వ స్థలాన్ని మనము జిహెచ్ఎంసి ఆధ్వర్యంలో మరి హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది. మరి ఆనాటి నుంచి ఈనాటి వరకు మరి గ్రేవ్ యార్డు 1 ఎకరం 18 గుంటలు పంచనామా చేసుకోవడం జరిగింది. మరి ఆనాటి నుంచి ఉన్న ఈ గ్రేవ్ యార్డు మరి దానికి మరి ఇప్పుడు జనసాంద్రత ఎక్కువైపోయింది, కాలనీలు పెరిగినాయి, మరి ఫునరల్కి ఎక్కడెక్కడికో పోవాల్సిన ఇబ్బంది ఉంది. కావున మరి వీళ్ళందరూ స్థానికంగా ఉన్న వాళ్ళ యొక్క కోరిక ఏంటంటే 1 ఎకరం 18 గుంటలు ఉన్న గ్రేవ్ యార్డ్ని ఇంకో 1 ఎకరంన్నర మొత్తం 3 ఎకరాలు ఇవ్వమని వాళ్ళు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. మరి మేము కలెక్టర్ గారికి, కమిషనర్ గారికి కూడా తెలుసు, ఇప్పుడే మరి జెడ్సీ గారితో కూడా చెప్పడం జరిగింది. ఏంటంటే 3 ఎకరాలు ఉంటే చుట్టుపక్కల ఉన్న 40-45 కాలనీలకి మరి ఏ ప్రాబ్లం లేకుండా మోడర్న్ గ్రేవ్ యార్డ్ ఉంటుంది. మరి అంతిమయాత్ర అనేది ఎవ్వరికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మరి మంచిగా ఉంటుందని గగన్ గారి ఆలోచన. కాబట్టి 3 ఎకరాలల్లో మరి గ్రేవ్ యార్డ్ ఇవ్వాలని అంటారు. మేము సానుకూలంగా దీనికోసం స్పందించిన అధికారులకు తెలియజేసిన. జెడ్సీ గారు కూడా ఇప్పుడు కలెక్టర్ గారి దగ్గర మీటింగ్కి వెళ్తున్నారు, వారికి కూడా తెలియజేయడం జరిగింది. వాళ్ళు కూడా ప్రత్యేక రిక్వెస్ట్ పెడతా అన్నారు. మరి ఇప్పుడు టైం ఇస్తే ఇవ్వాలా లేదా మండే వెళ్ళి ఖచ్చితంగా వీళ్ళు అడిగిన దానికి మేము వీరి అభ్యర్థన మేరకు మేము శాంక్షన్ చేయిస్తామని హామీ ఇవ్వడం జరుగుతుంది. జై తెలంగాణ, జై. ఈరోజు సర్వే నెంబర్ 199/1లో ఉన్న ప్రభుత్వ భూమి గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోవడంలో చాలా సంతోషకరమైన విషయం ఇది. గత 30 సంవత్సరాలుగా ఇక్కడున్న జమ్మిగడ్డ శ్మశాన వాటిక కోసం అందరం కలిసి మరి ఎన్నో పోరాటాలు చేశాం. దానికి అనుగుణంగా స్టేడియం ల్యాండ్ పైన గత 22 సంవత్సరాలుగా కోర్టు పరిధిలో ఉంటే కోర్టు చుట్టూ తిరగడం జరిగింది. మరి సదరు వ్యక్తులు మా భూమి అని పోయిన వ్యక్తులది 2003లో కోర్టుకు పోతే 2023లో వాళ్ళది డిస్మిస్ కాగా ఆ తదుపరి అప్పీల్ సూట్ వేస్తే అది కూడా సుదీర్ఘంగా 2 సంవత్సరాల తర్వాత అక్కడే డిస్మిస్ చేయడం జరిగింది. మరి ప్రభుత్వ భూమి రక్షణలో ముఖ్యంగా జమ్మిగడ్డ శ్మశాన వాటిక పరిరక్షణ కమిటీ కన్వీనర్గా నేను కోర్టుకు, హైకోర్టులో ఇంప్లీట్ పిటిషన్గా మరియు ఇప్పుడు ప్రస్తుతానికి కూడా కేవిట్ పిటిషన్ వేసి మరి అక్కడ కోర్టులో కూడా పోరాటం కొనసాగించడంలో మరి ఇక్కడ స్థానికంగా ఉన్న జమ్మిగడ్డ ప్రజలందరూ కూడా నాకు సహకరించారు. ఇందులో ఇక్కడ మీడియా కానీ, కొంతమంది నాయకులు కానీ, అడ్వకేట్లు కానీ వీళ్ళందరి సహకారంతోనే ఇవాళ జమ్మిగడ్డ 9 ఎకరాల 22 గుంటల ప్రభుత్వ భూమిని మరి ప్రభుత్వ పరంగా చేయడంలో కీలక భూమిక పోషించాము. మరి ఇటు భూమి అంతా కూడా మరి మా యొక్క జమ్మిగడ్డ ప్రజల మా డిమాండ్ మేరకు 3 ఎకరాల శ్మశాన వాటిక కావాలని మేము ఎన్నో పోరాటాలు చేశాం. అందులో భాగంగా మా గతంలోనే 1 ఎకరం 18 గుంటల స్థలాన్ని పంచనామా చేసి మరి దానికి హద్దులు నిర్ణయించలేదు కాబట్టి ఆ 1 ఎకరా 18 గుంటల స్థలానికి అదనంగా ఇక్కడ జనాభా కూడా పెరిగింది కాబట్టి ఇంకొక ఎకరాన్నర దానికి స్థలం కేటాయించి మా జమ్మిగడ్డ ప్రజలకు 3 ఎకరాల శ్మశాన వాటిక కేటాయిస్తూ మిగులు భూమి మొత్తం కూడా చుట్టుముట్టు కాంపౌండ్ వాల్ పనులు కూడా మొదలైనాయి కాబట్టి అందులో మరి స్టేడియం కానీ అప్పుడు గతంలో కేటాయించారు. మరి ఇప్పుడు స్టేడియంకి అంత స్థలం లేదు కాబట్టి మరి ఇండోర్ స్టేడియం కడతారా, లేదంటే ఏదైనా జూనియర్ కాలేజ్ కడతారా, లేదా ఆసుపత్రులు కడతారా అనేది మాత్రం మరి ప్రభుత్వ నిర్ణయం ప్రకారంగానే మేము కూడా దాన్ని స్వాగతిస్తున్నాం. ఎట్టకేలకు ఇక్కడ ఉన్న శ్మశాన వాటిక ముఖ్యంగా మాకు అభివృద్ధి చెందాలి, అందులో మౌలిక సదుపాయాలు అండ్ ఇతర సౌకర్యాలన్నీ కూడా కల్పించాలని మరి స్థానిక నాయకులని మరి అధికారులని మరి ఈ ప్రజాప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. ముఖ్యంగా ఈ ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఇట్టి భూమికి విముక్తి దొరికింది. అంటే ప్రజావాణిలో ఇచ్చిన ఒక్కొక్క రిప్రజెంటేషన్ మీద ప్రతి ఒక్క అధికారి స్పందించాడు. గత 10 ఏళ్ల నుంచి ఎన్ని రిప్రజెంటేషన్ ఇచ్చినా ఎవ్వరూ పట్టించుకున్న పాపాన లేరు. ఈ ప్రజాప్రభుత్వం వచ్చిన వెంటనే నుండి ఒక అప్లికేషన్ దరఖాస్తు ఇస్తే ఖచ్చితంగా దానిపైన పూర్తి స్థాయిగా అధికారులు వచ్చి వాళ్ళు ఇక్కడ చర్యలు తీసుకుంటారు. ఇందులో మాత్రం ముఖ్యంగా నేను చెప్పాల్సింది ఏంటంటే హైడ్రాకు ప్రత్యేక ధన్యవాదాలు. ఇలా హైడ్రా ద్వారానే ఈ 9 ఎకరాల 22 గుంటల స్థలము
పూర్తిగా మరి ప్రభుత్వ పరం అయ్యింది. మరి నిజంగా ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ యొక్క శ్మశాన వాటిక స్టేడియం ల్యాండ్ విజయం మొత్తం కూడా మా జమ్మిగడ్డ ప్రజలకు అంకితం చేస్తున్నాం మేము. Hi, నేను మీ సత్యశ్రీ. Please do subscribe TG24 TV.